పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. దేవుడి మాటలను దీవించునుగాక. చదవబడిన వాక్యమునకు ప్రభువైన యేసుక్రీస్తు తన ఆశీర్వాదములు జతపరచుదురుగాక. అత్యంత ప్రేమ కృప దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ఈ 2020వ సంవత్సరం నాయనా, మరి ఇక నవంబర్ నెల చివరి వారంలోనికి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతకాలము మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీ స్తోత్రాలు. మా ఎడల నీకు ఎడలేని కృప కలిగినందుకు నీ స్తోత్రాలు నాయనా. ఈ దినమున ప్రభువా మమ్మల్ని ప్రేమించినందుకు కూడా నీకు స్తోత్రాలు. ఈ దినమున మాకు మరొక అవకాశం మార్పు నొందటానికి, పరిపూర్ణతలోనికి మేము అడుగు పెట్టడానికి అయా మీరు చూపిన కృపను బట్టి మరొకసారి వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడి ఉన్న ప్రశస్త సంఘమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క కుమారుడును కుమార్తెను మీరు దీవించండి అయ్యా. మీ అభిషేకము కింద నడిపించమని, మీ యొక్క ఆశీర్వాదములు మా అందరికి దయచేయమని అడుగుచున్నాం. వాక్యమైన క్రీస్తు అయా మమ్మల్ని అభిషేకించండి అయినా, మమ్మలను నీ వాక్య రూపముగా మార్చమని అయా. చిన్న సేవకుని నన్ను జ్ఞాపం చేసుకోండి. ఈ చిన్న మనిషిని నన్ను ముట్టండి ప్రభువా. అయా నన్ను బలపరచండి నాయన. అయా మీరు నన్ను ప్రభువా వాడుకోండి ప్రభువా. నీ యొక్క స్వరభూరుగా నన్ను వాడుకోండి. ఈ శబ్దముతో నాయన నీ బిడ్డలతో మాట్లాడి వాళ్ళ హృదయములో మీ యొక్క స్థానమును స్థిరపరచమని అడుగుచున్నాను. అయా ఈ యొక్క దినమున మీరు ఈ వాక్యమును పవిత్రపరచమని, మీరే విరిచి వడ్డించమని, మేము హృదయపూర్వకంగా సంతృప్తిగా మేము భుజించినట్లు ప్రత్యక్షత అనే వరమును అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మరొకసారి మీరు ఒక్కరే పొందుకోమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను గొప్ప ఉన్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. మరి చివరి నెలలోనికి వస్తున్నాం. మరి నవంబరు తర్వాత డిసెంబర్, వచ్చే ఆదివారము మరి డిసెంబర్ నెల ప్రారంభమవుతుంది. ఇది కాలం యొక్క చివరి నెల.
సంవత్సరాలు, నెలలు, కాలములు ముందుకు వెళుతున్నాయి. కానీ మరి మన ఆత్మీయ జీవితం కూడా దినదినము మహాభివృద్ధిలోనికి వెళ్ళాలి. నిన్నటి కంటే ఈరోజు మనము మెరుగుగా గనపడాల ప్రభు దృష్టిలో. నేనేమై ఉన్నానో అది నాకు అనవసరం. ఈ దినమున నా యొక్క జీవితం క్రీస్తు ఎదుట ఎలా ఉంది అనేది చాలా అవసరమై ఉంది. ప్రవక్త అంటున్నాడు, నిన్నటి భక్తి ఈ రోజుకు సరిపోదు, చాలదు కూడా. ఎందుకంటే నిన్నటి కార్యముల కొరకు ఆ విశ్వాసము మనం కలిగి ఉన్నాం. మరి ఈ దినం యొక్క కార్యముల కొరకు ఈ దినం యొక్క విశ్వాసం మనకు కావాలి. ఎలాగున దినదినము విశ్వాసముతో ముందుకు మనం అడుగులు వేస్తున్నప్పుడు తప్పక మనము క్రీస్తును ఎదుర్కోగలుగుతాం. మన క్రీస్తుని ఎదుర్కోవటానికి కావలసినంత శక్తి, పరిశుద్ధాత్మ బలము ఈరోజు మనందరికి అవసరమై ఉంది. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే అది నాకైతే సాధ్యము కాని పని. అది కేవలము నన్ను పిలిచి నన్ను పనిలో పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే అది సాధ్యం. చాలా విషయాలు మరి ప్రభు మనతో తెలియపరచడానికి ఇష్టపడుతున్నారు. అయితే వీటిలో బహుశా సమయానుకూలంగా మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు ఒక చిన్న అంశం, దాని పేరు బ్యాక్ టు ఈడెన్. ఏదేను తోటకు మరలుట. బ్యాక్ టు ఏదేనుకు మరలుట. హల్లెలూయా. ఏదేనుకు మరలా మనము తిరిగి వెళ్ళుట. నిజముగా మనము ఎక్కడి నుంచి వచ్చాము అనగా ఏదేనులో నుండే. అంటే మొదటి మానవుడు ఏదేను నుండి అతను ప్రయాణము ప్రారంభించబడింది. కనుక తిరిగి మరలా ఏదేను యొద్దకే వెళ్ళాలి. ఏదేనులో ఏం జరిగింది అనగా దేవునితో సహవాసం. ఆమేన్. దేవునితో ఒక చక్కటి అనుబంధాన్ని ఆ దినము యొక్క సంఘము కలిగి ఉంది. ఎవరు ఆయన సంఘము? ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. సో ఏదేనులో ఆయన యొక్క సంఘము కేవలం ఇద్దరే. ఇద్దరి కోసము ఆయన తన నిత్యత్వం నుండి ఆయన దిగి వస్తున్న దేవుడు ఆయన. అలాగనే ఈ రోజున ఒక చక్కటి వాక్యపు మనిషి కొరకు, దేవుని మనుషుల కొరకు, వాక్యపు మనుషుల కొరకు ఈరోజు ఆ అభిషేకించబడిన వాక్యం మన యొద్దకు వచ్చుతుంది. ఏదేనులో ఆయన ప్రతి చల్లపూట ఆయన ఆ తోటలోనికి రావటం మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా ఆయన సాయంకాలం వస్తున్నారు. సాయంకాలము అనగా ఆ దినము ముగింపది. ఉదయం అంటే ఆ దినము యొక్క ప్రారంభం. సాయంకాలం అనగా ఆ దినము యొక్క ముగింపు.
దేవుడు తన సంఘాన్ని ఎప్పుడు కలుసుకుంటున్నాడు? ఇన్ ద ఎండ్ టైం, ద పాయింట్ ఆఫ్ ద ఎడ్జ్. ఆ చివరి కాలములో, ఆ చివరి సమయంలో, ఆ చివరి దశను ఆయన కలుసుకుంటున్నాడు. అలాగనే ఈ రోజు కూడా ప్రపంచం యొక్క దినములు ముగిసినవి. సృష్టి అంతా కూడా చివరికి వెళ్ళిపోయింది. సాయంకాలపు గడియ, చీకటిలో అలముకుంటున్నాయి. ఆమేన్. ఆమేన్. కనుక ఈ ముగింపు దినాలలో, ఈ కడవరి దినాలలో మరలా ఆయనను మనం కలుసుకోబోతున్నాం. ఆమేన్. రెండవ రాకడలో ఆయన మనలను కలుసుకోబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడు ఆయన మనల్ని కలుసుకోబోతున్నాడండి? ఇన్ ద ఎండ్ టైం, చివరి దినములలో. ఆమేన్. ఆమేన్. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చదివితే, ఈ అంత్య దినములలో, ఈ చివరి దినాలలో ఎవరు మాట్లాడుతున్నారు అని ఆయన చెబుతున్నాడు. 2వ వచనం నుండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆమేన్. ఈ దినముల యొక్క అంతమందు ఎవరు మనతో మాట్లాడుతున్నారు అనగా, ఏదో ఒక మనుషుడు మాట్లాడటం లేదు, ఏదో ఒక సహవాసము మాట్లాడటం లేదు, కానీ ఈ దినముల యొక్క అంతమందంట కుమారుడి ద్వారానే ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కడవరి కాలములో మనుష్య కుమారుని ద్వారా సంఘము ఈరోజు వాక్యములో బలపడుతుంది. ఆ మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షతలో ఈరోజు సంఘం ముందుకు కొనసాగించబడుతుంది. సంఘము క్షేమాభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు కేవలము ఆ కుమారుని యొక్క పలకబడిన మాట ద్వారానే. ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి, ఆ కుమారుని యొక్క ప్రత్యక్షత, మనిషి కుమారుని ప్రత్యక్షత అంతా కూడా ఇప్పుడు సంఘములో ప్రత్యక్షమవుతుంది. కనుక సంఘము ఎలా మారబోతుంది అనగా, ఏ స్వరముతో అయితే అది బలపడుతుందో, ఏ ఉద్దేశముతో అది బలపడుతుందో, ఎవరి యొక్క తలంపులతో అది రూపాంతరం చెందుతుందో, చివరికి ఆ స్వరం యొక్క శరీరముగానే సంఘం మారబోతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. కనుక ఏదెను అనేటువంటి ఆ తోటలో, ఆ వనములో ప్రతి సాయంకాలము దేవుడు దిగి వస్తున్నాడు. ఆ ఆదాముతోను, ఆ అవ్వతోను ఆయన సహవాసం చేస్తున్నాడు. ఆ దినమున చాలా జంతువులున్నాయి, పక్షులున్నాయి. ఆమేన్. పెద్ద సింహం ఉంది, పెద్ద చిరుతపులు ఉంది, పెద్ద ఏనుగు ఉంది, పెద్ద కోతి ఉంది. ఇంకా మనకు తెలిసిన అన్ని జంతువులు ఏదేనులోనే ఉన్నాయి. అవి ఆదాముతో సహవాసము చేస్తూ ఉన్నాయి. ఆదాము వాటికి పేర్లు పెట్టడం జరిగింది. దేవుడు ఆ నేల నుండి ఆ జంతువులను ఆయన పుట్టించినప్పుడు, ఆ పక్షులను నేల నుండి ఆయన నిర్మించినప్పుడు వాటికి ఏ పేర్లు పెట్టును అని వాటిని ఆదాము నద్దకు తీసుకురావడం జరిగింది. ఆదాము వాటికి ఏ పేర్లనైతే ఆయన నామకరణం చేశాడో, పేర్లు పెట్టాడో, అవే పేర్లతో ఈ రోజుకు పిలువబడుతున్నాయని పరిశుద్ధ గ్రంథం తేటగా చెబుతుంది. ఇప్పుడు ఈ రోజు ఈ జంతువులు ఎంత ఖచ్చితంగా వాస్తవికంగా మనం కనపడుతున్నాయో, మనం చూస్తున్నామో, అదే ఖచ్చితంగా ఏదేను కూడా ఉంది. ఆ ఏదేనులో మొదటి కుటుంబము, మొదటి మనుషులు అక్కడ జీవించారు. ఆ కుటుంబముతో సహవాసము చేయడానికి, ఆ మొదటి మనుషు జాతితో ఆయన సహవాసము చేయడానికి ఆయన నిత్యత్వం నుండి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆ ఆదామును పిలిచి, ఆదామా, మై డియర్ సన్, నా కుమారుడా, ఈ దినము యొక్క ఆశీర్వాదములన్నిటిని కూడా నీవు ఆనందించావా? అప్పుడు ఆదాము చెబుతా ఉండేవాడంట,
అవునా అయ్యా నా తండ్రి, ఈరోజు నీవు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును నేను కలిగి ఉన్నా. తన కుమార్తెను పిలిచి అడుగుతున్నాడు, అమ్మా ఈ దినము యొక్క ఆశీర్వాదవంతుడు నువ్వు పొందుకున్నావా? అవునయ్యా, నేను చాలా ఆనందిస్తున్నాను ఈ దినమును బట్టి. ఈ రోజు నువ్వు నాకు దాచి ఉంచిన ప్రతి మేలుతో నన్ను తృప్తిపరిచావయ్యా. ఈ రోజు ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజు ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్నాడు, ఈ దినము యొక్క ఆశీర్వాదమును, ఈ దినము యొక్క నిండైన ఆశీర్వాదమును నీవు పొందుకున్నావా? ఆమేన్. ఈరోజు సమాధానం చెప్పడానికి కూడా ఏం లేదు బ్రదర్, ఖాళీ లేదు. బిజీ లైఫ్ లో ఉన్నాం మనం. దేవుడు అడగటానికి మనం సమాధానం చెప్పడానికి కూడా అసలు టైమే లేదు. దేవుని స్తోత్రం కలగలేదు. నిజంగా ఈ రోజు నాకు దేవుడు ఏం చేశాడు, ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా, ఈ రాత్రి వరకు నేనేం చేశాను, దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆ వరాలను, ఆ ఆశీర్వాదాలను నేను ఎంతవరకు పొందుకున్నానని వెనక్కి తిరిగి ఆలోచించుకునేంత టైంలో మనిషి ఈ రోజున లేడు. ఎంతవరకు ముందుకు దూసుకుపోతున్నాడు. దేవునితో కలిసి కాసేపు సహవాసము చేసేంత సమయం ఈ రోజు మనుషులకు లేకపోయే. ఇవాళ చర్చికి అంటే అర్థం ఏంటంటే అరగంట అయిపోవాలి, వెళ్ళిపోవాలి, లేక ఒక గంట వెళ్ళిపోవాలి, అయిపోవాలి. ఎక్కడికి పరిగెడుతున్నా? ఏం సాధించడానికి పరిగెడుతున్నా? ఏం పొందుకోవడానికి పరిగెడుతున్నా? జాగ్రత్త, నీ జీవితం అంతా గాలి పడగే. ఆమేన్. జాగ్రత్త, నీ జీవితం అంతా కూడా కేవలము శ్వాస. ఆమేన్. ఉచ్ఛ్వాస నిశ్వాస. వదిలినంతసేపు, వెనక్కి లాగినంత సేపే మన ప్రాణం. కనుక దేవుణ్ణి మనం జాగ్రత్తగా గౌరవించాలి. క్రీస్తును మనం చాలా మర్యాదగా చూడాలి. వాక్యమునకు ఎంతో అత్యంత గౌరవాన్ని మనం ఇవ్వాలి. వాక్యము లేకపోతే సార్ నువ్వు లేనే లేవు, సిస్టర్ నువ్వు లేనే లేవు. ఎందుకంటే వాక్యమే నీ జీవితం అయి ఉంది. ఆ వాక్యమే సమస్తాన్ని కలగజేసింది. నీ పుట్టుకంత కూడా వాక్యమే. ఆయన పలకబడినటువంటి కేవలము నోటి మాట అయి ఉన్నా. బైబిల్ చెబుతుంది, నోటి మహత్తు చేత ఈ సమస్త సృష్టి కలిగిందంట. అందులో నీవు ఒక భాగమే. కానీ ఈ రోజున దేవుణ్ణి గుర్తించడం లేదు, దేవుణ్ణి గమనించడం లేదు, దేవుని క్రియలను ఆస్వాదించడం లేదు. ఈ రోజున ఎంతవరకు మనము డబ్బు సంపాదన, ఉద్యోగ వేట, లేదా మరొక వ్యాపారము, మరొక్కటి బిజీ లైఫ్ అయిపోతున్నావు. కానీ సడన్ గా ఒక రోజు నీ జీవితం ఆగిపోద్ది. ఆ ధనవంతుడితో ఆయన చెప్పినట్టుగా నీవు సంపాదించినదంతా కూడా ఎవరిదవుద్దో నేను చూస్తా, ఇప్పుడే నీ ప్రాణం నేను కోరుతున్నా. నువ్వు నీ పలుకుబడి ఎంతున్నప్పటికీ, నీ సామర్థ్యము ఎంతున్నప్పటికీ, నీ యొక్క ఆస్తి ఎంతున్నప్పటికీ, నీకెంత ఎంత ఎంత గొప్ప మర్యాద ఉన్నప్పటికీ, నువ్వు దేవుని మర్యాదగా చూడకపోతే, నువ్వు దేవుని గౌరవించకపోతే, నువ్వు ఏం చేసినా, నువ్వేం సంపాదించినా, నువ్వేం కట్టుకున్నా, నువ్వేం కలిగి ఉన్నా, అదంతా కూడా రెప్పపాటులో పగిలిపోద్ది. ఆ ధనవంతుడితో ఆ రాత్రి మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఎవని వగును అంటే ఈరోజు మనం సంపాదించేది, పాకులాడేది, పరిగెత్తేది ఎవరి కోసం? దేని కోసం? ఒకసారి ఆలోచన చేయండి. ఇంత హరిబరిగా జీవితాన్ని క్రమములో పెట్టుకోకుండా
కుటుంబాన్ని సరి చేసుకోకుండా ఈరోజు మనం ఎక్కడికి పరుగులు తీస్తున్నాం? సార్, తప్పకుండా దేవుడు ఒక రోజు నిన్ను కలుసుకుంటాడు. ఆమేన్. ఏదైనా ఆదామును అవ్వను కలుసుకున్నట్టుగానే తప్పక నిన్ను ఒక రోజు నేను కలుసుకున్నప్పుడు నీవు ఆయనకు ఏమి సమాధానం ఇస్తావో నువ్వు చూసుకో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి సాయంకాలం ఆయన దిగి వచ్చి ఏం చెప్తున్నాడు, ఏం అడుగుతున్నాడు? ఈరోజు ఆశీర్వాదం. ఈ దినము యొక్క ఆశీర్వాదాలు నీకు సరిపోయాయా? ఈ దినము యొక్క దీవెనలు నీకు సరిపోయాయా? ఈ దినము యొక్క నా క్రియలన్నీ కూడా నీ కోసం చేసినవన్నీ నీకు సంతృప్తిని ఇచ్చినయా? అవునండి, చాలా సంతోషం డాడీ, వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ అని ఆ చిన్న కుటుంబం ఎప్పుడు చెప్పుకుండా పోతుంది. కానీ ఒక రోజున సాయంకాలమున ఆమేన్, ఆమేన్. ఆ దేవాతి దేవుడు దిగొచ్చినప్పుడు ఆదామా, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన ఆ పెద్ద పులిని పిలిచి మాట్లాడుతున్నాడు. బాగున్నావా? ఈరోజు ఎలా ఉంది నీకు? బాగుందండి. చిరుత పులి నీకు ఎలా ఉంది? అయ్యా, మీ కృప వల్ల నేను ఇవాళ బాగానే బతికేశానయ్యా. ఓ ఈగ, నువ్వెలా ఉన్నావు? ఓ, ఈరోజు చాలా నాకు హనీ దొరికింది. ఓ దోమ, నీ పరిస్థితి ఏంటి? మీ దయ వల్ల బాగా రక్తం పీల్చేశా. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ప్రతి పురుగును, ప్రతి జంతువును, ప్రతి పక్షిని ఆయన తాను చేసినటువంటి ఆ ఆశీర్వాదము, తాను ఇచ్చినటువంటి ఆ దీవెన వారికి ఏ విధంగా ఉపయోగపడింది అని అడుగుతున్నారు. ఆమేన్. సార్, ఈ రోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఈ రోజు నీకు ఉపయోగపడిందా? ఆమేన్. ఎంతగా ఉపయోగపడింది, ఎలాగ ఉపయోగపడింది అనేది నువ్వు చెప్పగలగాలి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. సరే, కానీ నా కుమారుడైన ఆదాము ఎక్కడా? అప్పుడు ఆ పెద్ద సింహం అంటుంది, ఐ డోంట్ నో అబౌట్ యాడమ్. ఆ చిరుతను అడుగుతున్నాడు, ఆ కోతిని అడుగుతున్నాడు, ఆ చింపాంజీని అడుగుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారందరూ అడుగుతున్నారు, వేర్ ఆర్ దే? వారెక్కడా? వారిచ్చే సమాధానం, నాకు తెలియదండి. ఆదాము ఇక్కడే అక్కడ ఉండాలి ఇందాక దాకా, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నాకు తెలియదు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఈరోజు చర్చికి నువ్వు రాలేదనుకో, వచ్చిన వాళ్ళు అడగరు. వచ్చిన వాళ్ళు ఏం అడుగుతారంటే, అమ్మ మేరీ గ్రేస్ ఎక్కడా? ఏమోనండి. అమ్మ స్వాతి ఎక్కడా? ఏమోనండి. అయ్యా యేసేపు ఎక్కడా? ఏమోనండి. అమూల్య ఎక్కడమ్మా? ఏమోనండి. ఎవరిని అడుగుతున్నాడు ఆయన? రాని వారిని గురించి వచ్చిన వారిని అడుగుతున్నాడు. ఎందుకు వచ్చిన వారిని ఆయన అడుగుతున్నాడు రాని వారి గురించి అంటే, ఆ రాని వారు ఈ వచ్చిన వారితో ఎల్లప్పుడూ కలిసి జీవించే వాళ్ళు గనుక. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కలిసి సహవాసము జతగా ఉండేవాళ్ళు. మరి సడన్ గా ఆ సహవాసంలో నుండి ఆ వ్యక్తి వేరే చోటుకు వెళ్ళినప్పుడు, ఆ సహవాసపు కూటమిలోనికి కలుసుకున్నప్పుడు, ఆమేన్, నీ వ్యాపారాలు అడుగుతారో లేదో నాకు తెలియదు కానీ, లేకపోతే నీ ఉద్యోగులు అడుగుతారో లేదో నాకు తెలియదు కానీ, మీ ఇంట్లో నేను అడుగుతారో లేదో నాకు తెలియదు కానీ, దేవుడు మాత్రం తన సహవాసపు కూటంలో తప్పక అడుగుతాడు. ఆయన దిగొచ్చేదే వారందరినీ సంతోషింపజేయడానికి. ఆయన దిగొచ్చేదే వారందరితో కలిసి కాసేపు
సంతోషంగా గడపడానికి. ఆ సంతోషంలో కూడా నువ్వు లేకుండా నీ సంతోషంలోనే తిరుగుతా ఉంటే ఇక దేవునికి ఎప్పుడు సంతోషం? దేవునికి ఎప్పుడు సంతోషము మనుషుల గురించి అంటే వారు ఆయనతో ఆ వాక్యం యొక్క సంతోషములో వారు ఆనందములో ఉన్నప్పుడే దేవునికి ఎల్లప్పుడూ సంతోషం. ఎందుకంటే దినమును సృష్టించిందే నీకు, ఈ సృష్టి యొక్క శక్తినిచ్చిందే నీకు. ఆమేన్. ఈ సృష్టిలో ఉన్న సమస్తం కూడా సమకూర్చి మీకు మేలు కలగటానికే మార్చింది ఆయనే నీ కొరకు. ఇన్ని చేస్తే నువ్వు ఆయనను సంతోష పెట్టలేని జీవితంలో నువ్వు ఉంటే ప్రయోజనం ఏంటి? అర్జెంటుగా ఫోన్ వచ్చిందంటే ఇవాళ ప్రార్థన మానేస్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, పో అయితే. దేవుడు దిగి వస్తాడు, ఎక్కడికి వెళ్ళింది ఆమె అని అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళింది ఆ అబ్బాయి అని అడుగుతాడు. తెలియదండి. అంటే దేవునితో కలిసి సహవాసము చేసే సంతోషము కంటే మరొక స్థలము నీకు ఎక్కువ సంతోషమునిచ్చేదై ఉందన్నమాట. ఎందుకంటే ఆ సాయంకాలం ఆయన వస్తాడని, ఆయన కలుసుకుంటాడని నీకు తెలిసినప్పటికీ నువ్వు రాకపోతే అర్థం ఏంటి మరి? దేవుని స్తోత్రం కలుగును. కానీ ఆదాము అవ్వలు అప్పటికే వారు పాపములోనికి వెళ్ళిపోయారు. వారు మొట్టమొదటిగా ఒక చక్కటి కొత్త విధానాన్ని కనుగొన్నారు. దేవుని ఎదుటకు ఎలా వెళ్ళాలి, వెళ్ళటానికి ఏం తయారు చేసుకోవాలి అని ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టారంట. దాని పేరే కచ్చడాలు. అంజూరపు ఆకులను కచ్చడాలుగా, ఆప్రాన్స్ గా వాళ్ళు తమ శరీరాల మీద కప్పుకున్నారంట. ప్రవక్త అంటున్నాడు, మానవుడు దేవుని ఎదుటకు రాకుండా మొట్టమొదటిగా ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని ఆ సిద్ధాంతమును కప్పుకున్నాడంట. బ్రదర్ సిస్టర్, ఆ డాగ్మా, ఆ సిద్ధాంతం ఎన్నడూ కూడా దేవుడు వచ్చే సమయానికి అది ఎన్నడూ పని చేయదు. అది కొంత సమయం పని చేస్తే పని చేయొచ్చేమో కానీ అది పూర్తిగా మాత్రమే పని చేయదు. క్రీస్తు వచ్చే సమయానికి తప్పక అది వాడిపోద్ది, తప్పక అది ఎండిపోద్ది, తప్పక అది జీవాన్ని కోల్పోద్ది. హల్లెలూయా. వాళ్ళు కట్టుకున్నట్టు ఆ కచ్చడాలు, ఆ పచ్చటి ఆ అంజూర పాకులు పచ్చగానే ఉన్నాయి, బాగున్నాయి. ఎప్పటి వరకు? ఉదయంలో. మధ్యాహ్నానికి రంగు మారింది. ఆమేన్. కొంచెం కాలం గడిచేపాటికి ఇంకేమైంది? ఇంకా రంగు మారింది. హల్లెలూయా. సిద్ధాంతం ఏమవుతుంది ఇప్పుడు? మారిపోతుంది, మారిపోతుంది, మారిపోతుంది. ఖచ్చితంగా ఆయన వచ్చే సమయానికి అది ఎండిపోయింది. సో ఆదాము హవ్వలు గుర్తించారు, ఇప్పుడు ఇది దేవుని ఎదుట నిలబడటానికి పని చేయదు. కనుక మరొక దాన్ని తయారు చేసుకోవడానికి కాలము లేదు, సమయము లేదు. ఎందుకు? అయిపోయింది. ఈ రోజున శాఖా సంబంధమైన ఆ సిద్ధాంతాలలోనే ఈ రోజున మునిగిపోయారు. ఆ మత సిద్ధాంతాలనే జనాలు కూలిగిపోయారు. ఆమేన్. అది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఇప్పటికే అది ఎండిపోయిన స్థితిలోకి వచ్చింది. ఎందుకంటే ఇది గడియ క్రీస్తు నిన్ను తప్పగా కలుసుకునే సమయము కనుక. ఆమేన్, ఆమేన్. ఆ రోజు ఆ కూటానికి జంతువులన్నీ కూడా వచ్చేసినాయి, పక్షులన్నీ కూడా వచ్చేసినాయి. ఆయన చేత ఏదైతే చేయబడిందో అవన్నీ కూడా అక్కడికి వచ్చేసినాయి. కానీ మానవుడు మాత్రం, దేవుని కుమారుడు మాత్రం రాలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడైనా ఆయన పరిగెత్తకుండా వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం గారు. చాలా వేగంగా పరిగెడుతున్నాడు. ఆమేన్. బైబిల్ మీరు చదివితే ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం నుండి
అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కుకొనగా ఆమేన్. ఆయన అందరితో కలిసి సహవాసం చేస్తున్నాడు. అక్కడ వాళ్ళందరిని కలుసుకుంటున్నాడు. బ్రదర్ హానోక్ ఎలా ఉన్నారు? మీ కుటుంబం ఎలా ఉంది? అందరూ బాగున్నారా? ఈరోజు ఎలా ఉంది? దీవించబడ్డావా? బ్రదర్ ఆనంద్ ఎలా ఉన్నావు? నీ కుటుంబము, నీ పిల్లలు, నీ జీవితం, నీ పని ఈరోజు ఎలా జరిగిందయ్యా? అమ్మ యజరా ఎట్లా ఉంది? బాగుందా? బ్రదర్ సాల్మాను ఊరిలో వచ్చావు కదా, ఈరోజు ఎట్లా ఉంది? బాగుందా? పరిస్థితులు అన్ని బాగున్నాయా? ఇలాగ అందరూ కలుసుకుంటున్నారు. ఒక్కొక్కరినైనా ఆయన కదులుతున్న దేవుడు. ఆమేన్. దేవుని స్తోత్రం కదా. ఆదామును ఆ చల్లపోటున ఆదామును అతని భార్యయు ఆ కోటానికి వెళ్ళా. సాల్మను ఏం చేయాలి? నువ్వు మీ ఆవిడ కలిసి దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఎప్పుడు దిగొస్తే అప్పుడు మీ ఇద్దరు రావాల్సిందే. లేదంటే నేను అర్జెంట్ పనులు అట్టున్నాను, మా ఆవిడ వస్తుంది, లేకపోతే మీ ఆవిడైతే లేదండి నేను అర్జెంట్ పనులు వేరే చోటుకి వెళ్ళి మా ఆయన వస్తున్నాడండి కాదు. ఇద్దరు కలిసి ఆయన ఎదుట ఉండాల్సిందే. దేవుని స్తోత్రం కలుగుతుంది. అర్థమవుతుందండి? ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు కోటానికి రాకపోయినా దేవుని స్వరాన్ని వింటున్నారా లేదా? చెప్పాలి. కోటంలో ఉన్న వాళ్ళు వింటున్నారా లేదా? అది లైవ్ బాగుంది, చక్కగా ఉంది, డైరెక్ట్ గా ఉంది. కానీ వీళ్ళు కోటానికి రాకపోయినా దేవుని స్వరాన్ని వింటున్నారా లేదా? లైవ్ లో వింటున్నాం కదా పాస్టర్ గారు. ఒక ఆమె నేను ఫోన్ చేసి మాట్లాడితే ఆమె అంటుంది, అయ్యగారు అమ్మా ప్రభురాత్రి భోజనం లేదు, సహవాసం లేదు, చర్చి లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఎప్పుడైనా అనిపించట్లేదా మీకు అట్లాగా కలవాలి అని? ఎందుకు లేదయ్య గారు? బాగుందయ్యా. అందుకనేనయ్యా మీ ఫోన్లో యూట్యూబ్ లోను ఆ ఫోన్లో వచ్చే వాక్యాలు విని పాటలు పాడుకుని వాక్యం విని ప్రార్థన చేసుకుని అది సహవాసము కాదు. That's not a fellowship. Online service is not a fellowship. Online service is not a service or worship. తప్పక నీవు ఆయన సన్నిధిలోనికి రావాలి. వాట్సాప్ లో పెట్టారుగా పాస్టర్ గారు వాక్యం భలే బాగుందండి. మీరు రాలేదు కదండి, మొన్నట్టే ఉంది అసలు ఎదురుగా. అది నీకు మరొకసారి వినటానికో లేకపోతే అది ఉపయోగపడటానికి అంతే తప్ప ఈ రోజున జనాలు భలే అలవాటు చేసుకున్నారు. లాక్డౌన్ పేరులో ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్, యూట్యూబ్ ఛానల్ లైవ్, ఆ లైవ్, ఈ లైవ్. అసలు ఆ లైవ్ లో కాదు నువ్వు ఉండాల్సింది, ఈ లైవ్ లో ఉండాలా. ఆదాము తన భార్య లైవ్ లో ఉన్నారా లేదా? స్వరాన్ని వింటున్నారు తప్ప ఆయనను వారు
వారు ఆయన కలుసుకోలేని స్థితిలో ఉన్నారు. వస్తే ఆయన ఎదుట వారు నిలవలేని స్థితిలో ఉన్నారు. ఆమేన్. అందుకనే లైవ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదాము తన భార్య తోటలో సంచరించుచున్న యెహోవా స్వరమును విని ఆయన ఎదుటికి రాకుండా రాలేకపోతున్నారంట. తోట చెట్ల మధ్య కనుక ఆయన వస్తున్నారు. ఆయన ఎదుగుతున్నప్పుడు ఆమె ఆమేన్. వారు కనపడకుండా వారే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇవాళ ఆయనకు దగ్గరగా రాకూడదు, ఆయన ఎదుటికి మేము కనపడకూడదు. చెట్ల మధ్యకి వెళ్తున్నారు. ఇవాళ నువ్వు ఎలా మనుషుల్ని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నావో ఆమేన్. ఆమేన్. ఆగో. నువ్వు తప్పక నీ ఎదుడుకు రావాల్సింది. ఆమేన్. రాకపోతే రప్పిస్తాడు కూడా. అందరూ వచ్చారు, మీరు ఎక్కడికి పోయారని అడుగుతున్నాడు ఆయన. ఆదామా నువ్వెక్కడా? హల్లెలూయా. హల్లెలూయా. ఏదేను తోటలో ఒక బాధాకరమైన సంగతి ఇది. బ్యాక్ టు ఈడెన్. ఏదేనుకు తిరిగి మరలుట. నిజముగా ఏదేనులో ఏముంది? ఒక గొప్ప సహవాసం. ఆమేన్. ఆమేన్. ఆ ఏదేనులోనే దేవుడు వారికి వివాహము కూడా చేశాడు. ఇరువురుగా ఉన్నటువంటి వారిని ఒకటిగా చేయబడిన స్థలం అది. ఆమేన్. ఈ రోజు మానవుడి దయ్యం పూర్తిగా బయటికి నెట్టివేస్తే వివాహములో ఉన్నటువంటి సంఘమును విచ్ఛిన్నము చేసి వేరువేరుగా జీవించేటట్టు నేర్పించి దయ్యం వారిని విడగొడితే, అలాగే వారు ఏదేళ్ళని బయటకు వచ్చినప్పుడు ఏ వివాహ వ్యవస్థనైతే దయ్యం పాడు చేసిందో, ఏ వివాహ వ్యవస్థను దయ్యం విచ్ఛిన్నము చేసిందో, అదే వివాహాన్ని మరలా ఆయన పునరుద్ధరించాడు. ఆమేన్. ఇదిగో సమయం వచ్చింది ఇప్పుడు. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరలా వివాహముతో పోగొట్టుకున్న సహవాసాన్ని, ఆమేన్, ఆమేన్. పోగొట్టుకున్నటువంటి సంబంధాన్ని, ఆమేన్. పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని ఆమేన్. దేవుడు మరలా బలపరచబోతున్నాడు. హల్లెలూయా. అందుకని దయ్యం మరలా చెబుతుంది, మీరు పెళ్లిళ్ళు చేసుకోవక్కర్లేదు, దేవునికి సేవ చేయండి. దేవునికి సేవ చేసే ప్రతి ఒక్కడు వివాహము చేసుకోకుండా సేవ చేయడం అనేది ఆ నియమం కాదు. కానీ దేవుని నియమము వారిద్దరూ ఏక శరీరముగా ఎదురు నిలబడాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సో ఏదేనులో వివాహము, ఏదేనులో ఒక గొప్ప ఐక్యత, ఏదేనులో ఒక గొప్ప సహవాసము, ఏదేనులో ఒక గొప్ప కుటుంబము దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. 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 అయితే ఈరోజు ఏదేని అనేది మనం చూడలా, మనకు తెలియదు. కనకరత్నం గారు ఏదేను ఎందుకంటే మానవుడు ఏదేనులో 2 వృక్షాలు ఉన్నాయని ప్రవక్త చెబుతాడు. ఒకటి జీవ వృక్షము, మరొకటి మంచి చెడు. జ్ఞాన వృక్షము. ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్, ద ట్రీ ఆఫ్ లైఫ్. 2 వృక్షాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం. జీవ వృక్షము, మరొకటి జ్ఞాన వృక్షము. మానవుడు దేవుని జీవము పొందుకొనటానికి బదులుగా అతను జ్ఞానమును రుచి చూశాడు. ప్రజలా హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా? ఆమేన్.
అందుకని ఆదాము ఎప్పుడైతే ఆ వృక్ష ఫలమును తిన్నాడు, ఒక్క బైట్ అంటే ఒక యాపిల్ని మనం అట్లా కొరుకుతాం చూసావా, ఒక జాంకాయని మనం అట్లా కొరుకుతాం చూసావా, ఇంకా జస్ట్ ఆ ఫలాన్ని అలా కొరికాడో లేదో సహవాసం కట్ అయిపోయింది. అతను ఉన్న దైవత్వం పోయింది. అతను ఉన్న దేవునితో చేయగలిగినటువంటి ఆ లింక్ ఎగిరిపోయింది. కాయంత తినలా, ఆ ఫస్ట్ బయటకే అయిపోయింది. నువ్వు పాపాలన్నీ చేయక్కర్లా, ఒక్క పాపం చేస్తే మిగతా పాపాలన్నీ అయిపోయినట్టే. అందుకనే నేను ఒక దుర్మార్గుడిగా చేయడానికి పూర్తిగా దుర్మార్గుడు అక్కర్లేదు. ఆ దుర్మార్గకు లేకపోతే ఆ దుష్టత్వానికి కారణమైన ఒక చిన్న పనిని ప్రారంభంలో చేపిస్తే చాలు, మిగతా కాయంత తెలియట్లే. అదే రాయబడింది అక్కడ 3:6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, అతడు కూడా. దేవుని స్తోత్రంగా. ఎప్పుడైతే ఆదాము ఆ ఫస్ట్ బైట్ ఆ మొక్కను ఆ ఫలాన్ని ఆ జ్ఞానాన్ని రుచి చూశాడో, మనం దొరికాడో, వెంటనే వారు కన్నులు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం కదా. అంటే ఏం పోగొట్టుకున్నారు? ఇప్పుడు దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి అర్హత, స్థానము, స్థాయి. ఎందుకు ఈ రోజు నువ్వు చర్చికి రాలేకపోతున్నావు? ఎందుకు నువ్వు సహవాసం చేయలేకపోతున్నావు? ఎందుకు వాక్యాలను చెవులారా హృదయపూర్వకంగా ఆనందంతో నీవు ఆనందించలేకపోతున్నావు తెలుసా? నువ్వు ఎక్కడో దాన్ని కొరికావు. దేవుడు చూడటం లేదులే అనుకుని ఎక్కడో దాన్ని నువ్వు కొరికావు. కొంతమంది సారా ప్యాకెట్లను కొరుకుతారు. అయిపోయింది. ఎక్కడో పొగాకును కొరుకుతాడు. పొగాకును కొరుకుతారు తెలుసా? తుంపలు. ఆమె ఖైనీ గుట్కా ప్యాకెట్లను కొరుకుతారు తెలుసా? కొరక్కోకుండా అవి పని చెయ్యు. ఎంత ఆమెను, ఎంత ప్రభావంతో ఆమెను చెప్పారు. కొరికేటప్పుడు ఉన్నంత ఆవేశము, ఉత్సాహము మరి ఇప్పుడు చెప్పరే. ప్యాకెట్లు అయిపోయినాయి, ఇప్పుడు శేషాలు వచ్చింది, అయినా సరే కొరుగుతున్నారు. కొరకడం కామనే. ఏ దేనిలో నేర్చుకున్న కొరకడం అలవాటిది. అందుకని మనకు మరొక అలవాటుని ఇచ్చాడు, ఆయనను రుచి చూడడము. యెహోవా ఉత్తముడని కొరికి రుచి చూడు. తన్ను తానని విరుచుకుని వడ్డించి తినండి దీనిని మీరు. ఇది this is my body, this is my blood. దీనిని మీరు తినండి, ఇది నా శరీరము. దీనిని తినవాడు నిత్యము బ్రతుకుతాడు, దీనిని కొరికిన వాడు నిత్యము జీవిస్తాడు. Back to Eden.
అర్థమవుతుంది. ఆమేన్. ఈ రోజు మనం ఏమయ్యాం తెలుసా? ఏ దేనిలో నుండి బయటికి రావడంతో బ్యాక్ టు ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్. మనం ఏ దేనిలోంచి రావటాన్ని బట్టి మనము మంటికి మన్నైపోతున్నాం. మానవుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? నేల మట్టి. లేదా తీసుకోబడ్డాడు? అవుట్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్. ఆ నేల మన్నతులు, దేవుని కరములు, దేవుని హస్తములు వాటిని రూపించింది. ఒక చక్కటి రూపముగా, ఒక చక్కటి దేహముగా దేవుడు దాని రూపంలోనికి తీసుకొచ్చాడు. We are made or we are created in the image of God. మనం దేవుని యొక్క రూపంలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి చేయబడిన మనుషులు. మన ప్రతిబింబము క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఈ రోజు వధువులో ఏ బింబము కనపడాలా? క్రీస్తు వాక్యము కనపడాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఏ దేనిలో ఉన్నంత సేపు అతను ఎన్నడూ మట్టి కాలేదు బ్రదర్. అతను ఆనందంలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు. తను ఎప్పుడైతే అవిశ్వాసం చూపించాడో వెంటనే ఆయన అన్నాడు, నీవు దీనిని తినుమునా. గ్లోరీ. హల్లెలూయా. 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, దీనిని నీవు తినుమునా నిశ్చయముగా దచ్చదవు అని నరునికి ఆజ్ఞాపించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. కనుక నరునికి దేవుడు ఆజ్ఞనిచ్చాడు. ఈ రోజు మనకు కూడా ఒక ఆజ్ఞ ఉంది. నా మాట ప్రకారము మీరు చేసినప్పుడు మరణములో నుండి. ఆమేన్. ఈ రోజు కూడా ఒక శాసనం, ఈ రోజు కూడా ఒక ఆజ్ఞ, ఈ రోజు కూడా దేవుని యొక్క ఒక ఆజ్ఞ మనకి ఇవ్వబడింది మాట. ఆమేన్. ఆ రోజు ఆదాము అది చేసి పాడైపోయాడు. ఈ రోజు నీవు ఏం చేయాలో నిర్ణయం చేసుకో. ఎవ్రీథింగ్ బిఫోర్ యూ. ప్రతిది కూడా నీ ఎదుటే ఆయన పెట్టారు. చాయిస్ ఈజ్ యువర్స్. చూస్ వన్. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే మానవుడు పతనం అయిపోయాడు, అంటే మానవుడు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను మీరాడో, ఆ ఫలవృక్షాన్ని, ఆ జ్ఞాన వృక్షాన్ని ఎప్పుడైతే అతను ఎంచుకున్నాడో వెంటనే చచ్చిపోయాడు. అంతే. చచ్చిపోయిన ఏం చేయాలా? పాతి పెట్టాలా. అందుకని తిరిగి నేలకు పంపించాడు. గ్లోరీ. హల్లెలూయా. ఎంతమంది? ఆమేన్. అదే అతను నేలకి తిరిగి రాకుండా అతను జీవముతో ఉంటే he is back to Eden. ఆమేన్. అతను ఏదెనులోనే ఉంటాడు, తిరిగి ఏదెనుకే వెళ్ళిపోతాడు. అతను కానీ మరణిస్తే మాత్రము he is in the dust of the earth. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? ఆమేన్. That man lost his origin in the Garden of Eden. ఆ మానవుడు తన యొక్క ఆ అసలైనటువంటి దాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడంటే ఏదెనులోనే. తనలో ఉన్నటువంటి ఆ ఒరిజిన్ ఏమి అయ్యింది, లేక ఏమిటది? That's the tabernacle of Jesus. ఆమేన్. అది యేసుక్రీస్తు గుడారమయ్యం. ఆమేన్. మన శరీరాల మీద ఒకటి పరచబడింది, ఒకటి కప్పబడింది. తాము దిగంబరులమని ఎరగక వాళ్ళు జీవించారు. దిగంబరులే కానీ వారికి దిగంబరత్వం లేదు. ఆమేన్. ఆమేన్. దిగంబరత్వం కనబడకుండా ఒక చక్కటి కవచాన్ని, ఆమేన్, ఆమేన్. ఆ గొప్ప స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. దాని పేరే మహిమ వస్త్రం. ఆమేన్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనము ప్రారంభం నుండి చదువుకుండా పోతే కొన్ని వచనాలు అక్కడ మనం చూడగలుగుతాం. పౌలు ఆ మహిమ శరీరమును గురించి మాట్లాడతాడు. చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను
చేతి పని కాక దేవుని చేత కట్టబడినదిను నిత్యమైనదినైనా నివాసం పరలోకమందు ఉన్నదని. ఆమేన్. ఆమేన్. మనం ఎరుగుదమా? గ్లోరీ. హల్లెలూయా. ఎక్కడుంది ఇప్పుడు అది? ఏ నెలలో లేదు. ఒరిజిన్ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. మరలా ఈ రోజు నువ్వు ఏ దేవునికి వెళ్ళాలంటే, దేవునితో నువ్వు సహవాసం చేయాలంటే, ఆమేన్, ఆమేన్. తిరిగి మరలా ఆ పోగొట్టుకున్నటువంటి ఆ వస్త్రాన్ని నువ్వు సంపాదించుకోవాలా. ఆమేన్. కనుకనే ఈ రోజు మనము బ్యాక్ టు ఈడెన్, మరలా మనము ఏదెనుకు తిరిగి ప్రయాణం అవుతున్నాం. ఎందుకు నువ్వు సహవాసం, ఎందుకు నీకు వాక్యము, ఎందుకు ఈ వర్తమానము, ఎందుకు ఇదంతా? ఏదైనా. పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి దక్కించుకోవటం. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళటానికి. ఎంతమందికి సంతోషం ఉంది? ఆమేన్. అందుకని దయ్యం ఏం చేస్తుందంటే వారి కన్నులకు ఇవ్వాల, చాలా మందికి వారి కన్నులకు గుడ్డితనం కలిగిస్తుంది. ఇదే శాశ్వతం, ఉద్యోగం శాశ్వతం, వివాహాలు శాశ్వతం, ఈ బిల్డింగులు శాశ్వతం, చెప్పాలి, ఈ వ్యాపారాలు శాశ్వతం, ఆమేన్, మన ఫ్యాక్టరీలు శాశ్వతం, చెప్పాలి. ఇప్పుడు నువ్వు దేని వెనకాల పడి నిరంతరం పరిగెడుతున్నావో అది శాశ్వతం అని దయ్యముగాడు నీకు చెబుతూ, నువ్వు కళ్ళు తెరుతావని నీ కళ్ళు మూసేసి చెవులతో చెప్పుకుంటా ఒక ఏకలాగా ఊ అని ఊదుకుంటా నేను తీసుకెళ్తున్నా. కానీ అసలు ఇది మధ్యలో వచ్చింది. ఈ ఫ్యాక్టరీలు లేదా ఈ మిషనరీ అంతా కూడా 1750 సంవత్సరాల్లో ఈ కనుగొన్నారు. ప్రతిది కూడా కనుగొన్నారు అంతే. ఆల్రెడీ ఉన్నాయి. అవును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, టెలివిజన్ అనేది మనుషులు కనుగొన్నారు, కానీ అది ఏదేలోనే ఉంది. ఇవాళ సైన్స్ ద్వారా ఏవైతే మనుషులు కనుగొంటున్నారో ఆల్రెడీ ఉన్నదాన్నే వెలుగు తీస్తున్నారు. వెలుగు తీస్తే చూస్తే కనుగొంటాం అంతే. ఆల్రెడీ అక్కడ మట్లు పడిపోయింది. నువ్వు ఏంటి వాడికి తగిలింది, ఏంటి అన్నావు, చూసావు, దొరికింది రా అన్నావు. ఆల్రెడీ అది నీకు దొరికింది కాదు, దేవుడు పెట్టింది. ఆమేన్. ఎన్నో మేరలు దాచిపెట్టాను నీ కొరకు. బుద్ధి కలిగిన వాడైతే, కనులు తెరవబడిన వాడైతే వాటిని కనుగొంటాడు. ఆమేన్. తప్పక ఏదైనా తిరిగి వస్తాడు. ఆమేన్. ఈ రోజు నువ్వు కనుగొనాల్సింది లోకములో ఉన్న వాటిని కాదు, పోగొట్టుకున్న నిత్య జీవాన్ని, ఆమేన్. పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని, ఆమేన్. పోగొట్టుకున్న ఏదైనా నువ్వు తిరిగి వల్ల దక్కించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఆనందం ఉంది? ఆమేన్. అసలు కనుగొనాలనే ఆలోచన ఉందా? తిరిగి వెళ్ళాలని ఉందా? ఊరికండా మాట్లాడితే పరలోకం ఏమంటది? పరలోకంలో ఎంతకన్నా గొప్పగా ఉంటుందా? ఎందే ఏముంటది పరలోకంలో? ఏముంటది దేవుని నమ్ముకుంటే? ఏముంటది చర్చికి వెళ్తే? ఏముంటది? ఇక్కడ లేనిదంతా అక్కడ ఉంటది. ఆమేన్. ఇది తాత్కాలికము, అది శాశ్వతం. ఆమేన్. దయ్యం నీకు ఎలా చూపించేదంతా కూడా కాసేపులో పోయేదాన్ని చూపిస్తుంది. కానీ దేవుడైతే ఎన్నడూ కూడా తొలగిపోయినటువంటి ఒక శాశ్వతమైనటువంటి చిత్రాలు చూపిస్తుంది. ఆమేన్. కనుక దేనిని మనము ఎంచుకోవడానికి ఈరోజు మనం ముందుకు వస్తాం. That's your choice. Amen. ఆమేన్. Back to Eden. Back to relationship with God. Back to be sons and daughters of God. To walk with Him again. ఎందుకు మనం ఏదేనుకు మరలాలి అంటే, ఏ సహవాసం అయితే, ఆమేన్, ఆమేన్. అంటే ఆ రిలేషన్షిప్, దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని మనం పోగొట్టుకున్నాం. కనుక ఈరోజు ఏంటి ఆ బంధము? సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులు కుమార్తెలు
అనే ఆ యోగ్యతను పోగొట్టుకున్నాం. Here you are just a believer or you are a holy person. That's all. You have to become a son and a daughter to God. That's the highest position in the heaven. నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అని పిలిపించుకోవడమే పరలోకములో ఒక గొప్ప ఉన్నత స్థానం. ఆమేన్. నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి దక్కించుకోవటమే ఏదెను. ఏదెనులో ఏముంది? దేవునితో కలిసి సహవాసము చేయగలిగినటువంటి ఆ స్థితి అక్కడ ఉంది. ఆమేన్. సార్ ఈ రోజు దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడా? అమ్మ నిన్ను కలుసుకుంటున్నాడు దేవుడు. వేరే నిన్ను కలుసుకుంటున్నాడు దేవుడు. అమ్మ నిన్ను కలుసుకుంటున్నాడు దేవుడు. నెవర్. Through a mediator, but not a real. ఒక మధ్యవర్తి ద్వారానే ఆయన మధ్యవర్తిత్వం జరుగుతున్నాడు తప్ప డైరెక్ట్ గా నిన్ను కలవలేకపోతున్నాడు. సార్ నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే డైరెక్ట్ గా తప్పక నీవు ఏదెనుకు వెళ్ళవలసింది. ఎందుకంటే దేవుడు మనుషులతో సహవాసం చేయగలిగినటువంటి స్థలము ఏదెను. అందుకని కాలం యొక్క ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మ గారు చెప్పే మాట ఏంటంటే we are back to Eden. హల్లెలూయా. మనం ఇప్పుడు తప్పక ఏదెనుకు తిరిగి వెళ్ళవలసిన కాలము సమయంలో జీవించుచున్నాం. He is coming. He is coming. Oh, you have to prepare. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెవుగా ఈ రోజు నువ్వు చేయబడాలి. ఆమేన్. మధ్య ఆకాశములో మనము ఆ మార్పులన్నిటిని కలిగి ఉండబోతున్నాం. ఆమేన్. తప్పక ఆయన వచ్చు సమయం అయ్యింది కనుక సంగమా వధువా నువ్వెక్కడా నువ్వేమి చేస్తున్నావు? ఎక్కడ జీవించుచున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీకు కలిగిన మొత్తం నిద్ర నుండి బయటికి రా. ఆ బుద్ధి లేని కనికల వల్ల కాక బుద్ధి కలిగిన కనికల వల్ల జీవించు. తప్పక నీకు ఆ గొప్ప ఏదెనులో స్థలము దక్కుతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. 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 యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా ఈ రోజునైనా మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు అయ్యా. మా ఎడల కృప చూపినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మాకు ఒక ధన్యతనిచ్చావు నాయన. ప్రభువా నీకు భార్యగా ప్రభువా నీకు ఒక వధువుగా మమ్మల్ని మార్చుకున్నందుకు నీ స్తోత్రాలు. పోగొట్టుకున్న సహవాసాన్ని, ఆ పోగొట్టుకున్నటువంటి నిత్య జీవాన్ని ఓ ప్రభువా మాకు మీరు తిరిగి దక్కించిన ప్రభువా ఏ దేవునిలో నుండి మేము వచ్చేసి ఉన్నాం ప్రభువా. అందుకని ఈ రోజున ప్రభువా రక్షణ పథకం అంతా కూడా ఏ దేని తోట మొదలుకొని గెస్సమనే తోట వరకు ఆ రక్షణ పథకం ఉంది నాయన. ఓ గెస్సమనే తోటలో ప్రభువా నువ్వు ఆ వేదన పడ్డావు నాయన. నువ్వు ప్రభువా వేదన పడ్డావు ప్రభువా. నీవు చెమటను కాచావు నాయన. ఆ చెమట రక్తముగా మారిపోయినంతగా ఆవేదన పడ్డావు ప్రభువా. ఆ ఆవేదన అంతా నా కోసమే, నన్ను తిరిగి నడిపించడం కోసమే, నేను పోగొట్టుకున్న ఉన్నత స్థానాన్ని తిరిగి దక్కించడం కోసమే నువ్వు ఆ తోటలో గెస్సమనే తోటలో వేదన పడుతున్నావు ప్రభువా. కానీ నేను ఉండాల్సింది గెస్సమనే తోటలో కాదా, ఏదేను తోట అయింది ప్రభువా. నువ్వు నన్ను కలుసుకునే స్థలం అక్కడే ప్రభువా. నైనా శత్రువు అక్కడికి వచ్చి కలుసుకున్నాడు ప్రభువా. గెస్సమనే తోట శత్రువు అయ్యింది నాయనా. ఏదేను తోట అది నీదయ్యింది నాయనా. మమ్మల్ని బలపరచండి, మాకు విమోచన కలిగించండి. మా మనోనేత్రాలకు కలిగిన గుడ్డితనాన్ని ఈ క్షణమే ఇప్పుడే పెరిగి వెళ్ళి ప్రభువా. ఈ సువార్త యొక్క ప్రకాశం
మా అందరి మీద ప్రకాశింపజేయండి ఆమేన్. నాయనా. గుడ్డితనంతో లేక, అవివేకముతో లేక, నామకాంతముగా జీవించక కేవలం నీ కుమారుడిగా, కుమార్తెగా మేము జీవించాలయ్యా. ఆమేన్. అట్టి గొప్ప స్థితిని మాకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని, అతి త్వరలో రానున్న మన ప్రభువైన యేసుక్రీస్తును గొప్ప శాస్త్రమైన, ఉన్నతమైన, విమోచన కలిగిన కుమారుడు, కుమార్తెలుగా చేయగలిగిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై ఉందరుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.